హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా చూద్దామండి. నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూసాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. కటింగ్ చూడని వారు కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ ముందుగానే అటాచ్ చేసుకున్నానండి. వీడియోలో ఎంత అవుతుందనేసి ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా కటింగ్లో, బ్లౌజ్ పొడవుని బట్టి డాట్ వేసుకోవాలి. ఇది 16 ఇంచులు వచ్చింది కదంటే మనకు కుట్టగా 15 ఇంచులకు వస్తుంది బ్లౌజ్ పొడవు. కాబట్టి 4.5 ఇంచుల పొడవు, ఈ 4.5 ఇంచుల పొడవు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచు వెడల్పు 4.5 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేసాను. ఇలా రెండు సైడ్ల డాట్ వేసుకున్నాం కదా. వేసిన తర్వాత దీనికి బ్యాక్లో పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ వచ్చేసి కోరంచుల దగ్గర కట్ చేసుకోవాలి. నాకు క్లాత్లు కట్ చేసుకున్నానేమో తెలియదు కానీ లేదు క్లాత్, దానివల్ల నేను ఇలా మళ్ళీ నార్మల్గా కట్ చేసుకొని ఇలా 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇలా 3 పీసెస్ని ఇలా జాయింట్ పెట్టాను. ఇది కోరంచులు రాలేదు కాబట్టి 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేశాను. కట్ చేసి ఆ 3 పీసెస్ని జాయింట్ పెట్టేసుకొని ఒక సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేశాను. మనకు కోరంచులు వస్తే ఇలా ఫోల్డింగ్ చేయనవసరం లేదు, రాలేదు కాబట్టి ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత బ్లౌజ్ పైన ఈ పీస్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇక్కడ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెడుతూ ఈ పీస్ని అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారా, మనకి 1/2 ఇంచు ఖర్చు, ఇలా 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. మనము 1/2 ఇంచు వరకు తీసుకున్నాం కానీ ఒక 1/2 ఇంచు కుట్టేస్తే సరిపోతుందండి. ఇలా 1/2 ఇంచు, మీరు బిగినర్ అయితే 3 పాయింట్ల వరకు ఈ బ్యాక్ పట్టీని అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పీస్ని కింది సైడ్కి పెట్టేసుకొని ఈ పీస్ మీదే పై కుట్టు అనేది వేసుకోండి. మనం అటాచ్ చేసిన పీస్ ఉంది కదా, దాన్ని బ్లౌజ్ మీద నుంచి కింది సైడ్ అనుకొని ఆ పీస్ మీదే పై కుట్టు అనేది వేయాలి. అలా వేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఇది లాంగ్ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఇది లాంగ్ కుట్టు పెట్టి కుట్టామంటే హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయచ్చు. హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. ఇలా లాంగ్ కుట్టు పెట్టి కుట్టామంటే ఈ పట్టీన్ అనేది. ఇది నేను సండే రోజు ఇంట్లో స్టిచ్ చేశానండి. మిషన్ ఎక్కువ యూజ్ చేయను కదా, అందువల్ల దారం అనేది కట్ అవుతుంది. ఇది 12 ఇయర్స్ దాటిపోయిందండి మిషన్ తీసుకొని. ఏమంటే ఎక్కువగా ఇంట్లో ఉంటుంది కదా, దీన్ని వాడక ఇలా పాడైపోయింది. నెక్స్ట్ మంత్లో ఈ మిషన్ మార్చేయాలనుకుంటున్నానండి. నాకు ఎక్కువగా విసిగిస్తుంది ఇది. అంటే మనం కంటిన్యూగా ఏ వస్తువైనా వాడుతున్నామంటే బాగుంటుంది, ఇలా పక్కన పెట్టేసామంటే వర్క్ అనేది సరిగా కాదు. ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి ముందుగానే మనం లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఇలా హ్యాండ్ సెంటర్లో ఒక కటింగ్ ఇచ్చుకొని అక్కడ 1 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ ఖర్చు దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే లోతు తీసుకోండి. హ్యాండ్కు లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూసారు కదా, మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గానే ఉంది, అలానే ఖర్చు దగ్గర కరెక్ట్గానే ఉంది. మిడిల్లో మాత్రమే మనము లోత్ అనేది తీసాం. ఇప్పుడు మన హ్యాండ్ అనేది పూర్తి అయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మెయిన్గా బ్లౌజ్ అంతా ఆధారపడేది ఇక్కడేనండి. ఫ్రంట్లో వేసే డాట్స్ని బట్టే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్స్ విడ్త్ కానీ లెంత్ కానీ కరెక్ట్గా వేస్తేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పుతోటి మెయిన్ డాట్ అనేది వేసాను. తర్వాత ఉక్సుపట్టి సైడ్ డాట్ వచ్చేసి సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి వేసుకొని 2.5 ఇంచుల పొడవు 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ డాట్ వేసుకున్నాను. తర్వాత మనం మెయిన్ డాట్ని బేస్ చేసుకొని చంక సైడ్ డాట్ కూడా వేసుకున్నాను. ఈ డాట్స్ వచ్చేసి 3 ఒకదానికి ఒకటి ఎదురుగా సపోర్ట్గా ఉంటేనే మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఇలా ఒకదానికి వేసిన తర్వాత అదే మార్కింగ్ తోటి నేను ఇక్కడ వేసాను. చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు వేసాను. ఉక్సు పట్టి సైడ్ డాట్ వచ్చేసి 2.5 ఇంచుల పొడవు వేసాను. చంక సైడ్ డాట్ వచ్చేసి 4 ఇంచుల పొడవుతోటి వచ్చింది. ఈ మిడిల్లో ఈ మూడింటికి ఇలా నేను ట్రయాంగిల్ షేప్ వేస్తే సమానంగా ఉంది. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. అందరికి ఇలానే వేయమని కాదండి, బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోండి. ఇది 40 సైజ్ బ్లౌజ్, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మెజర్మెంట్ వేసాను. మీకు మరొక సైజు వచ్చినప్పుడు మళ్ళీ కొలతలు అనేది మారుతాయి. ఇలా
మెయిన్ డాటు, ఉక్సు పట్టి సైడ్ డాటు, అలానే చంక సైడ్ డాటు. ఈ 3 డాట్లను స్టిచ్ చేసిన తర్వాత చూడండి మనకి కప్ షేప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్గా లేకుండా రౌండ్గా వస్తుంది. ఇలా ప్లేస్ అనేది రావాలి. కప్పు మనము సైజుని బట్టి పట్టామంటే ఇక్కడ డాటు మనకి ఏ సైజుకి ఎంత లూజ్ రావాలనేది కరెక్ట్గా సెట్ అయ్యి మనకి ఫ్రంట్ షేప్ అనేది నొక్కినట్లు లేకుండా అలానే జారిపోకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా ఒకదాన్ని స్టిచ్ చేసాం కదా, అదే విధంగానే అదే మార్కింగ్ ఈ రెండో పార్ట్కి కూడా వేసాం కదా, ఈ రెండో పార్ట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం. మెయిన్ డాట్ వేసాను, తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ డాట్, తర్వాత మనకి చంక సైడ్ డాట్. ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వేయడం నేర్చుకోండి. బిగినర్ ఎక్కువగా సఫర్ అయ్యేది ఈ డాట్స్ స్టిచ్ చేయడంలోనే సఫర్ అవుతారు. కరెక్ట్ కుదరట్లేదని కంగారు పడతారు. కంగారు పడకుండా నేర్చుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్స్ వేయడం పూర్తయింది కదా, వీటికి సేప్ పట్టీలు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇలా సేప్ పట్టీలకు కూడా ముందుగానే లైనింగ్ అనేది అటాచ్ చేశానండి ఒక పీసు. మరొక పీస్ని ఇలా పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మనము పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలండి, రెండు ఎదురెదురుగా వస్తేనే మనకి ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా అటాచ్ చేసుకున్న దానిపైన రెండు లైనింగ్ పీసెస్ పెట్టేసుకొని కింద పావించు ఖర్చుతోటి కుట్టుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి నెయిల్తో రబ్ చేసి పై కుట్టు అనేది వేసుకోండి. అంటే లైనింగ్ పీస్ని కిందికి ఫోల్డ్ చేసి ఈ మెయిన్ పీస్ మీద పై కుట్టు అనేది వేసుకోవాలి. మీకు మెయిన్ పీస్ మీద వేయడం ఇష్టం లేకుంటే ఫోల్డింగ్ చేయకుండానే లైనింగ్ పీస్ మీద అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా మెయిన్ పీస్ మీద వేస్తేనే క్రాస్ పట్టీ అనేది గ్రిప్గా ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు గ్రిప్ అనేది మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఇలా కింద పెట్టేసుకోండి. సేప్ పట్టీని అనేది ఇలా పైన పెట్టుకోండి. ఇలా బ్లౌజ్ పీస్ కింద ఉంటుంది, మెయిన్ పీస్ పైన క్రాస్ బెల్ట్ అనేది పైన ఉండేసి 1/2 ఇంచు ఖర్చుతోటి జాయిన్ చేసుకోండి. ఇలా ఒక పీస్ జాయిన్ చేసి ఒక పీస్ వదిలేసాం కదా, ఆ పీస్లోకి ఈ బ్లౌజ్ పీస్ను మొత్తాన్ని ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసి కుట్టారంటే మీకు ఇన్విజిబుల్ అయిపోతుందండి సేప్ పట్టీ అనేది, పీసులు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ మొత్తాన్ని బయటికి లాగేసామంటే ఖర్చు పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా మనకి షేప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో. అలానే రెండో దాన్ని కూడా కుట్టేసుకున్నాం. ఫస్ట్ది వచ్చేసి బ్లౌజ్ కింద ఉండింది, క్రాస్ పట్టీ అనేది పైన ఉండింది కదా. ఈ రెండో పీస్ వచ్చేసి క్రాస్ పట్టీ కింద ఉండింది, బ్లౌజ్ వచ్చేసి పైన ఉంది. ఇలా పెట్టేసుకున్నప్పుడు రెండు మెయిన్ పీసులు ఒకదానిపైన ఒకటి రావాలి. అంటే సేప్ బెల్ట్ మెయిన్ పీసు, బ్లౌజ్ మెయిన్ పీస్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టేసిన తర్వాత ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా రోల్ చేసేసుకొని రెండు సేప్ బెల్ట్ కొనలను అనేది ఇలా పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనం ఖర్చు ఎంత తీసుకుంటే ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టుకోండి. నేను 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నానండి సేప్ బెల్ట్ జాయింటింగ్ కోసం. 1/2 ఇంచు కవర్ అయ్యేలాగా కుట్టు వేసేసుకొని ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా బయటికి లాగేసాను. మన ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇలా రెండు క్రాస్ బెల్ట్ను స్టిచ్ చేసాం కదా. తర్వాత వచ్చేసి వీటికి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి కదా. ఇలా బ్లౌజ్ పీస్ మనము కట్ చేసినప్పుడు బ్యాక్లో మనకి బ్యాక్ నెక్ వస్తుంది కదా, ఆ బ్యాక్ నెక్ను 2 భాగాలుగా ఇలా కట్ చేసుకొని ఇలా ఉక్సు పట్టి కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటానండి. కాజా పట్టికి వచ్చేసి ఒకటి మెయిన్ పీసు, ఒకటి లైనింగ్ పీసు ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టాను. అంటే ఈ పీస్ కింద ఉండింది, కింది నుంచి జాయిన్ చేసి పైకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కింద నుంచి పై దాకా స్టిచ్ వేసుకోండి. ఇది వచ్చేసి కింద నుంచి పై దాకా ఒకటే లెవెల్లో కుట్టు రావాలండి. ఇలా కుట్టు అనేది ఈవెన్గా వస్తేనే, కరెక్ట్గా వస్తేనే మనకి చూడ్డానికి స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా కుట్టేసాం కదా, కుట్టు వేసిన తర్వాత మిడిల్ నుంచి కూడా ఒక కుట్టు వేయండి. ఇలా మిడిల్ నుంచి ఒక కుట్టేసి కింద రఫ్ ఇచ్చుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా, పైన ఎక్స్ట్రాని కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు పైన ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కాజా పట్టి పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి. ఈ ఉక్సు పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్
కింద ఉంటుంది, ఈ ఉక్సు పట్టి అనేది పైన ఉంటుంది. మన కాజాపట్టి కింద పెట్టి కుట్టి పైకి తిప్పాం కదా, ఈ ఉక్సు పట్టి వచ్చేసి పైన పెట్టేసి కిందికి ఫోల్డ్ చేస్తాం. ఇలా పావించు ఖర్చుతోటి ఇలా కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఈ జాయిన్ చేసిన పీస్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇది బ్లౌజ్ మీద వేయొద్దండి, ఈ పీస్ మీదే వేయాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కింద రఫ్ ఇచ్చుకోండి. ఇలా రఫ్ ఇచ్చాం కదా, రఫ్ ఇచ్చుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కింద నుంచి పై దాకా ఈవెన్గా ఈ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసేయండి. మనం ఉక్సు పట్టిని పూర్తిగా ఫోల్డ్ చేస్తామండి, కాజా పట్టి సపోర్ట్ కోసం బ్యాలెన్స్ పెట్టి ఫోల్డ్ చేస్తాం. ఇలా కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఎగుడు దిగుడు ఏమైనా అంటే ఇలా సరి చేసుకోండి. నాకు ఒక పావించు వరకు కాజా పట్టి ఎక్కువ ఉండిందండి, దాన్ని లైట్గా కట్ చేసుకున్నాను. ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయాయి కదా. రెడీ అయిన తర్వాత బ్యాక్ మీద ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని షోల్డరు మనము 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, 1/2 ఇంచు ఖర్చు కవర్ చేస్తూ షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ అనేది బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ 1/2 ఇంచు ఖర్చుతోటి కవర్ చేసి కుట్టేసుకోండి. మనము ఖర్చు పార్ట్ ఎంత తీసుకున్నామో ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టేసుకోండి, లేకుంటే ఎక్కువ తక్కువ అయిపోతుందండి. ఎక్కువ పట్టామంటే బ్లౌజ్ చిన్నగా అవుతుంది, తక్కువ పట్టామంటే బ్లౌజ్ పొడవు పెరిగిపోతుంది. ఇలా ఒకసారి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ చంక దగ్గర అలానే సైడ్లో సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాతనే మనము హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి. ఇలా చెక్ చేసిన తర్వాత హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం లోతు తీసాం కదా, ఈ లోతు పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా రెండింటిని ఒకసారి చూసుకొని మనకు కరెక్ట్గా వచ్చిందన్నప్పుడే షోల్డర్ మిడిల్ నుంచి ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ కుట్టామండి ఫస్ట్, తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఫ్రంట్ సైడ్ అనేది కుట్టేస్తున్నాము. ఇలా ఈ కుట్టు వేసేటప్పుడు ఈ కుట్టు అనేది ఈక్వల్గా వచ్చేలాగా వేయండి. కొన్ని చోట్ల లోపలికి కొన్ని చోట్ల బయటకు అలా వేసారంటే బ్లౌజ్ వేసినప్పుడు మనకు హ్యాండ్ అనేది తేడా కనిపిస్తుంది, అంటే నొక్కులుగా కనిపిస్తుంది. అలా కాకుండా ఈవెన్గా కరెక్ట్ మనం లైన్ వేసినట్టు సమానం ఖర్చుతోటి కుట్టామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇలా మిడిల్ నుంచి అటు కుట్టు కుట్టేసాం కదా, తర్వాత రెండో కుట్టు మొత్తం కలిపేసాను. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత రెండో సైడ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానే ఫస్ట్ ఎలా షోల్డర్ సెంటర్ నుంచి కుట్టామో అదే విధంగానే కుట్టుకోవాలి. నాకు జలుబు ఉండడం వల్ల వాయిస్ అనేది క్లియర్ రావట్లేదండి. 1 వీక్ నుంచి జలుబుగానే ఉంది, అందువల్లనే నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇలా సెంటర్ నుంచి కుట్టు వేస్తున్నాం కదా, ఇలా సెంటర్ నుంచి కుట్టిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి బ్యాక్కి ఫ్రంట్ కుట్టాము కదా ఫస్ట్, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనేది స్టిచ్ చేస్తున్నాం. ఇలా ఈ కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ని కానీ లాగకుండా ఎక్కడిదక్కడ నీట్గా అడ్జస్ట్ చేస్తూ కుట్టండి. లాగామంటే మనము ఇప్పుడు కుట్టేటప్పుడు ఓకే, కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మొత్తం ముడతల కిందకి వచ్చేస్తుంది. కాబట్టి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లాగి పట్టకుండా ఎక్కడిదక్కడ క్లాత్ నీట్గా సవరిస్తూ కుట్టండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, బిగినర్కి అయితే మాత్రం వాళ్ళ హ్యాండ్ లాగి పట్టామనేది తెలియదు, వాళ్ళకి తెలియక లాగి పట్టేస్తారు, అది బ్లౌజ్ మొత్తం సాగిపోతుంది. హ్యాండ్ మనం వేసుకున్నప్పుడు తిత్తుల కింద వచ్చేస్తుంది అంతా. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ జాయిన్ చేసాం కదా, తర్వాత ఈ బ్లౌజ్కి అనేది పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ ఏమన్నారనేసి ఇలా పైపింగ్ క్లాత్ని నేను మొత్తము ఇలా మెజర్ చేసుకున్నాను. నెక్కు మెజర్ చేశాను, అలానే హ్యాండ్కి కూడా మెజర్ చేసుకున్నాను. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 ఇంచెస్ ఎక్కువగానే ఉండేలాగా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా నేను గోల్డ్ కలర్ క్లాత్ని ఇలా క్రాస్లో 1.5 ఇంచ్ వెడల్పుతోటి కట్ చేసుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఒక 3 పీసెస్ తీసుకున్నామంటే ఈ బ్లౌజ్కు సరిపోతుంది. ఇలా తీసిన తర్వాత ఈ 2 క్రాస్లు ఇలా ఎదురెదురుగా ఉంచుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టామంటే మనకు జాయింట్ దగ్గర కూడా నెక్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుందండి. అలా స్ట్రైట్ పీస్ జాయిన్ చేసామంటే మనకి కరెక్ట్గా రాదు.
ఇక్కడ నాకు రాలేదండి, అందుకు స్ట్రైట్ చేశాను. మిగిలిన 2 పీసెస్ వచ్చేసి 3 పీసెస్ వచ్చేసి క్రాస్లోనే జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనము ఇది చిన్న మిషన్ కదా, డబల్ పాదం తోటి పైపింగ్ వేస్తే రాదండి. సింగిల్ పాదం అనేది సెట్ చేసుకోవాలి. ఈ సింగిల్ పాదం సెట్ చేసినప్పుడు ఇలానే మనం స్టిచ్ చేస్తే ఇది వచ్చేసి కుట్టు అనేది థ్రెడ్ పైన పడుతుంది కాబట్టి కొంచెం క్రాస్ చేసుకోవాలి. ఇలా మనము స్క్రూ డ్రైవర్ సాయంతో ఇలా పాదం అనేది క్రాస్ చేసుకుంటే మనకి నిడిలు ఈ పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా వచ్చేసి లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా పాదం సెట్ చేసుకున్నాం కదా, సెట్ చేసిన తర్వాత ఇందులోను మనము థ్రెడ్ని పెట్టేసుకొని లోడింగ్ చేసుకోవాలి. ఈ లోడింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు క్లాత్ దీని మీద కవర్ అయ్యేలాగా చూసుకుంటూ లోడ్ చేసుకోండి. ఇలా మనం పాదంని ఇలా సైడ్కు సెట్ చేయడం వల్ల ఈ నిడిల్ అనేది మన థ్రెడ్ని ఆనుకొని వస్తుంది, లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. దానికోసమే పాదం అనేది క్రాస్ చేస్తాం. పెద్ద మిషన్లకైతే పాదం ఏం క్రాస్ చేయనవసరం లేదండి, ఓన్లీ పాదం మార్చుకుంటే సరిపోతుంది. ఈ చిన్న మిషన్లకి సెట్టింగ్ ఉండదు. ఇది ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ చేసిన మిషన్లు కదా, అప్పుడు అనేది ఈ సెట్టింగ్ లేదు. అప్పట్లో పైపింగ్ అంటే కూడా తెలియదండి, నార్మల్ క్లాత్ తోటి ఏదో వేసేవాళ్ళు, ఇలా థ్రెడ్ పెట్టి అయితే వేసేవాళ్ళు కాదు కాబట్టి మిషన్లో ఆ సెట్టింగ్ ఉండదు. సెట్టింగ్ రావాలంటే మనమే చేసుకోవాలి. ఈ మిషన్ మీద ఇదే లాస్ట్ వీడియో అనుకుంటానండి. నేను తర్వాత వేరే మిషన్ తెచ్చుకోవాలనేసి ఈ మిషన్ వద్దనుకుంటున్నాను. ఇది నాకు 12 ఇయర్స్ నుంచి ఒక 8 ఇయర్స్ బాగానే వర్క్ చేశానండి. ఇది తర్వాత ఇంటికి షిఫ్ట్ చేయడం వల్ల ఈ 4 ఇయర్స్ నుంచి నేను వాడక ఇది పాడైపోయింది మిషన్ అనేది. 8 ఇయర్స్ బాగా వాడుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను జాక్ మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇది ఇంటికి పంపించాను. అందువల్ల ఇది వాడక ఖరాబ్ అయిపోయింది. దారం తెగడము, పూస కుట్టు రావడము కొంచెం విసిగిస్తుంది. అందుకే ఇది నెక్స్ట్ మంత్లో మార్చేయాలనుకుంటున్నాను. ఇదే లాస్ట్ వీడియో కావచ్చు ఈ మిషన్ పైన, అందువల్ల ఇంత క్లియర్గా చెప్తున్నాను. చిన్న మిషన్ ఉన్నోళ్ళు పాదం అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి పైపింగ్ వేసినప్పుడు. ఇలా మొత్తం పైపింగ్లు లోడ్ చేసాం కదా, లోడింగ్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్కి పెట్టేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, అక్కడక్కడ దారం కూడా ఇలా ముద్దలు ముద్దలుగా వదిలేస్తుంది, అంటే మిషన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. రిపేర్ చేస్తే రిపేర్ అవుతుంది కానీ నాకు చిన్న మిషన్ ఇష్టం లేదండి. పెద్ద మిషన్కి అలవాటు పడిన తర్వాత ఈ చిన్న మిషన్ని కుట్టడం ఇష్టం లేదు, అందువల్ల దీన్ని తీసేయాలనుకుంటున్నాను. చూసారా, ఇలా మనము లోడింగ్ చేసిన క్లాత్ని ఉల్టాన్ అనేది కింది సైడ్ ఉంచుకొని సీదాని పైకి పెట్టేసి 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ ఈ పైపింగ్ లోడింగ్ చేసిన పైపింగ్ పీస్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనము లోడింగ్ చేసిన ఖర్చు పార్ట్ కిందికి పెట్టాను, సీదా పార్ట్ పైకి పెట్టేసి 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా నెక్కి అనేది అటాచ్ చేశాను. ఇలా నెక్కి అటాచ్ చేసాం కదా, చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అంత ఈవెన్గా వచ్చిందో రాలేదనేసి. ఇక్కడ వచ్చేసి నాకు స్టార్టింగ్లో 1/2 ఇంచు ఖర్చు రాలేదండి, కొంచెం వారకు పడ్డది. ఇది విడిపోతుందేమో అనేసి నేను మళ్ళీ ఇక్కడ ఈ కొంచెం అనేది ఒక 1 ఇంచ్ వరకు వారకు పడ్డది. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ 2-3 వాసెస్కి అది విడిపోతుంది కదా, దానికోసం అక్కడ కొంచెం కుట్టు అనేది తీసేసుకొని మళ్ళీ లోపలికి పెట్టి కుట్టేస్తున్నాను. ఇలా ఈ కొంచెం అనేది ఇప్పి నేను మళ్ళీ కుట్టు వేసుకున్నాను. మీరు ఇలా పైపింగ్ మొత్తం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అంటే బిగినర్కి అయితే ఈ ప్రాబ్లం వస్తుందండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ చెయ్యి వాటాన్ని బట్టి ఎంత మనము క్లాత్ పట్టుకోవాలనేది అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇలా లోడింగ్ చేసిన తర్వాత, లోడింగ్ చేసిన పీస్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్ పీస్ ఎలా అడుక్కు ఫోల్డ్ చేసి కుడతామో అదేవిధంగానే ఈ మిగిలిన బ్యాలెన్స్ పీస్ని మొత్తాన్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తూ కుట్టు వేస్తున్నాను. నేను ఇక్కడ బయట స్టిచ్ చేస్తుంటే మా పైంట్ ఆవిడ వచ్చేసి దీవాళీ నెక్స్ట్ డే అండి ఈ వీడియో తీసింది. ఆవిడ నాకు స్వీట్స్ ఇచ్చి వెళ్తున్నారు. ఆవిడకి నేను వీడియో తీస్తుంది తెలియదు, మిషన్ పైన పెడితే మీ స్వీట్స్ అనేది వీడియోలు వస్తాయండి అని చెప్తే ఆవిడ నవ్వుతున్నారు. ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తూ మొత్తము కుట్టు వేసేస్తున్నాను. అంటే మనం నెక్ పీస్ని ఎలా అడుక్కు ఫోల్డ్ చేస్తాం 1/2 ఇంచు ఖర్చు వదిలేసి, అదేవిధంగానే ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా టోటల్గా
మనం ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు ఇది నీడిల్ వచ్చేసి థ్రెడ్ని ఆనుకొని వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అలా రాలేదంటే మనకి పైపింగ్ అనేది లూజ్ అవుతుందండి. ఇలా నీట్గా మొత్తము వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఫోల్డ్ చేసాం కదా అడుక్కు, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అక్కడక్కడ, దాన్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను పైపింగ్ అనేది 3-4 టైప్స్లో ఇస్తానండి. అవి అనేది విడివిడిగా ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి ఈ 3-4 టైప్స్ పైపింగ్ ఎలా వేయాలనేది కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు 3 టైప్స్ 4 టైప్స్ అన్నీ కలిపి ఒకే వీడియోలో మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నెక్కి అనేది పైపింగ్ వేసాం కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి వేసుకున్నాం. హ్యాండ్స్ కూడా సేమ్ లోడింగ్ చేసిన ఖర్చుపాటు కిందకి పెట్టేసుకొని ఇలా హ్యాండ్ అనేది పావించి ఖర్చుతోటి అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్ చాలా మంది స్ట్రైట్ పీస్ వేయచ్చు అంటారండి. క్లాత్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. కొన్ని స్ట్రైట్ గా కట్ చేసి కొన్ని క్రాస్ గా కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే నేను అన్ని క్రాస్ లోనే నెక్ కానీ హ్యాండ్ కానీ క్రాస్ లోనే కట్ చేసుకున్నాను. ఇలా రెండు హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానే పావించి ఖర్చుతోటి కవర్ చేస్తూ ఈ పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా టోటల్గా పావించి ఖర్చుతోటి కవర్ చేసి కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ పీస్ని మనము నెక్ పీస్ ఎలా వేస్తామో అలానే అడుక్కు ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసేసుకోండి. ఇది అనేది పావించి ఉండేలాగా పావించి బ్యాలెన్స్ ఉంచుకొని మిగతా మొత్తం క్లాత్ని మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకంటే మనము పావించు కంటే ఎక్స్ట్రాగా చేసామంటే హెమ్మింగ్ చేసేటప్పుడు అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు. కాబట్టి పావించు ఖర్చు మాత్రమే ఉండేలాగా చూసుకుంటూ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేస్తూ, అలానే ఈ నిడిల్ అనేది మన థ్రెడ్కు ఆనుకొని వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు వేయండి. చాలామంది బిగినరు పైపింగ్ వేయాలంటే ఎలా వేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారండి. చిన్న మిషన్తో పైపింగ్ వేసారంటే ఈ విధంగా పాదం అనేది సెట్ చేసుకొని పైపింగ్ వేసుకోండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇది ఐరన్ పెట్టించామంటే హెమ్మింగ్ నీట్గా వస్తుందండి. నేను ఐరన్ ఏం పెట్టలేదు, మిషన్కి ఇలా ఒకసారి రబ్ చేసి ఇచ్చేస్తాను. ఇలా మనం పైపింగ్ వేసిన తర్వాత సింగిల్ పాదాన్ని తీసేసుకొని దీన్ని వచ్చేసి సెంటర్ నుంచి మనము రైట్కు మూవ్ చేసాం కదా పాదము, ఇప్పుడు లెఫ్ట్కు మూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలానే కుట్టేసామంటే మనకి క్రాస్లో ఉంటుంది కదా, నిడిల్ అనేది పైన పడి ఇరిగిపోతుంది. కాబట్టి పాదం మార్చినప్పుడు దీన్ని మనము రైట్కు మూవ్ చేసాం కాబట్టి మళ్ళీ లెఫ్ట్కి అనేది మూవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్లకు వచ్చేసి హ్యాండ్ లూజు, మిడిల్ లూజు, అలానే చంక లూజు, ఈ 3 పెట్టిన తర్వాత కింద నడుము లూజును కూడా ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఈ మార్కింగ్లు మొత్తాన్ని కలిపేశారంటే మీకు ఫిట్టింగ్ కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా హ్యాండ్ నుంచి చంక దగ్గరికి, చంక నుంచి కింద నడుము వరకు ఇలా మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ వెంట కుట్టు వేయండి. ఈ కుట్టు వేసేటప్పుడు చంక దగ్గర చూడండి, చంకలో ప్లస్ గుర్తు మిస్ కాకుండా ఎగురు దిగురు లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టాం కదా, కింద రఫ్ ఇచ్చేసుకోండి. అలానే రెండో సైడ్ హ్యాండ్ను కూడా సేమ్. ఇది వచ్చేసి వీడికి లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెము లావుగా ఉంటుందండి, రైట్ హ్యాండ్ సన్నగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఏ హ్యాండ్కి హ్యాండ్ అనేది మెజర్మెంట్ తీసుకోండి. కొందరు ఈ హ్యాండ్ కుట్టిన తర్వాత అదే హ్యాండ్ తోటి మరొక హ్యాండ్ అనేది మెజర్మెంట్ తీసుకుంటారు. అలా వేశారంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీడకు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి ఒక 3 పాయింట్లు అనేది తేడా ఉందండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది లావుగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒక 10 మెంబర్స్ పైగే ఉన్నారండి. వాళ్ళకి గుర్తుపెట్టుకొని మరి నేను సైడ్ జాయింట్ అనేది చేస్తాను. ఇలా చేసాం కదా, చూడండి 2 సైడ్లు మనకి ప్లస్ గుర్తు మిస్ కాకుండా నీట్గా వచ్చింది.
ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత మన కాజా పట్టిని వదిలేసి రెండింటిని ఇలా కొలిస్తే 2 స్టిచ్చెస్ అనేది సమానంగా రావాలి. ఇలా సమానంగా వస్తేనే మనకి బ్యాక్లో రౌండ్ అనేది మంచిగా వస్తుంది. నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్లో ఉందండి ఒక సైడు. ఇదైతే ఓకే, కరెక్ట్గానే ఉంది. ఇంకొక సైడ్ క్రాస్ ఉంది, దాన్ని అనేది ఒక స్టిచ్ వారకేసి ఆ స్టిచ్ అనేది తీసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ సమానంగా ఉంది కాబట్టి నేను ఈ 3 స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. ఈ 3 స్టిచ్చెస్ వేసేటప్పుడు స్టిచ్కు మధ్యన మనకి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని వేయండి. ఇలా 3 స్టిచ్చెస్ వేసాం కదా, వేసిన తర్వాత ఈ ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేయాలి. ఇలా వేస్తేనే మనకి బ్లౌజ్ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. అంటే ఈ చివర్లు అనేది పీసులు పోకుండా ఆ స్టిచ్ అనేది మనకి ఆపుతుంది. అంటే ఎంటర్లాక్ ఉంటే ఓకేనండి, నాకు ఎంటర్లాక్ లేదు కాబట్టి ఎండింగ్ కుట్ అనేది వేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్చెస్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చివర్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చుకోండి. ఇలా కుట్టుకు మధ్యన గ్యాప్ వచ్చేసి పావించి ఉండేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా మనం మొత్తం 3 స్టిచ్చెస్ వేసాం కదా, తర్వాత ఎండింగ్ స్టిచ్ అనేది వేసుకున్నాం. ఇది నాకు మిషన్ కుట్టేలోపు కనీసం అంటే ఒక 10 టైమ్స్ దారం అనేది తెగిపోతుందండి. ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇంట్లో స్టిచ్ చేస్తాను, ఇదే పరిస్థితి అండి. అందువల్లే మిషన్ అనేది మార్చాలనుకుంటున్నాను. ఒక 8 ఇయర్స్ బాగా వాడాలండి. తర్వాత వచ్చేసి ఏదో వీక్లీ 1 టైము అట్లా వాడుతున్నాను. అందువల్ల మిషన్ పాడైపోయింది అనుకుంటున్నా వాడకపోవడం వల్ల. కాబట్టి మీరు వాడకపోయినా సరే అండి, మిషన్కి ఆయిల్ వేయడం అయితే మర్చిపోకండి. నేను కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల మిషన్ అనేది పాడు చేసుకున్నాను. మీరు అలా చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఒక సైడు తేడా ఉందన్నాను కదా, దాన్ని కుట్టులో కలిపేసి కింద అనేది నడుము దగ్గర కొంచెం టైట్ వచ్చిందండి ఒక సైడు, ఆ స్టిచ్ అనేది తీసాను. ఇప్పుడు చూడండి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టామంటే బ్లౌజ్ నీట్గా వస్తుంది. మనకి చంకలో కానీ ప్లస్ కుర్తు మిస్ కాలేదు. అలానే బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి. ఇది వచ్చేసి కటింగ్ వీడియో నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్